నమస్తే, వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు, ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ప్రసూతి, శిశు వైద్యం, జనరల్ మెడిసిన్, సర్జరీతో పాటు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సరసమైన ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. డాక్టర్ నవత, విజేత హాస్పిటల్ ఫౌండర్. సో సార్ శివకుమార్, ఆదోనిలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్గా పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్గా, నీట్గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేసామండి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ప్రైస్ అంటున్నారా? 200 రూపీస్ ఓపీ. ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసెస్ కూడా. అడ్వాన్స్డ్ ఓటీ, నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్డ్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళి రెఫర్ అయ్యే కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్, పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. బెటర్ ప్రైజే ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అఫోర్డబిలిటీ చాలా మంది అదే రేంజ్లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్, ఎవరైనా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాము. ఒక 6 monthsలో ఆర్గసీ తీసుకుంటాము. అంటే అప్లై చేయాలి, అప్లై చేస్తే 6 monthsలో వస్తుంది. సో డెఫినెట్గా ఆర్గసీ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ రన్ చేస్తాం ఆర్గసీ సంబంధించిన అన్నీ కూడా. కార్డియాలజిస్ట్ ఉన్నాడు. అయితే ఇక్కడ క్యాట్లాగ్ వరకు లేదు సార్. ఇక్కడే మేడం సార్ ఇద్దరు లోకలే. డిప్ కార్డియాలజిస్ట్ ఆయన, షావరి డాక్టర్ ఆయన పేరు.
ఖైరునిసా బేగం గైనకాలజిస్ట్ పేరు, షావలి కార్డియాలజిస్ట్ పేరు, రమేష్ నాయక్ సార్ సర్జన్ పేరు. ఈ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ డేలో. నైట్ డ్యూటీలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ లేదు, క్యాత్ ల్యాబ్ లేదు, స్టంట్లు క్యాత్ ల్యాబ్లు లేదు. జస్ట్ ఈసీజీ వరకు 2D వరకు ఉంది ఈ సర్వీసెస్ ఇక్కడ, అంతే. రెఫర్ చేసుకో. స్టెబిలైజ్ చేయొచ్చు. కొన్ని కేసెస్కి అన్నిటికీ రెఫర్ అవుతుంది. డెఫినెట్గా ఉంటుంది, వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. డాక్టర్ నమత. నా పేరు శివకుమార్ అండి. ఈ హాస్పిటల్ ఇది మా 10th బ్రాంచ్. దీని ఫౌండర్స్ మేమే. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా RG1 GM కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి సందర్శించి సంఘీభావం తెలిపారు. నాణ్యమైన డిమాండ్ల కోసం అధికారులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు. పోరాడిపోయాడు ఎప్పుడు చూసినా లాస్ట్కే ఉంటాడు. మొన్న ఆ రోజే రమ్మన్నాడు. జై శ్రీమై. సీఎంఓ న్యాయమైన హక్కుల కొరకు రిలే నిరాహార దీక్ష, ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి మన స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మన కౌశిక్ గారు ఇచ్చేశారు. వారి మిత్రబృందంతో ఆ పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆఖరికి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కానీ దేశంలో కానీ ఏ అధికారులు కూడా ఇట్లా టెంట్ వేసుకొని కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సింగరేణిలో మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు గత చాలా ఏళ్ళుగా అనేక రకాల వేజెస్కి సంబంధించి, అప్గ్రేడేషన్స్కి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కానీ అది కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు. మన దగ్గర బకాయిని ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పిఆర్పి ఏదైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉందో అది కూడా గత 3 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళకు ఇవ్వడం లేదు. అంతకంటే ముందు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదైతే కార్మికులకు లాభాల బోనస్ కానీ దసరా బోనస్ ఏ విధంగా వస్తాయో అవన్నీ మాదిరిగానే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేది. మరి 3 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్పి పేపర్ మీద చూపెడుతున్నారు, ట్యాక్సులు కడతా ఉన్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్మికులతో పాటుగా అధికారులు ఈ యొక్క సింగరేణిని ఇవాళ ఒక గొప్ప రంగంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ పిఆర్పి ఇవ్వకపోవడం, వాళ్ళ వేజెస్ అప్గ్రేడ్ చేయకపోవడం, ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. ఇవాళ ప్రభుత్వం సింగరేణి నుంచి అనేక నిధులు తీసుకుపోయి తప్పుడు మార్గంలో తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. అనేక కుంభకోణాలు అవుతున్నాయి. అనేక కుంభకోణాలకి వాళ్ళ అధికారులను బాధ్యులు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే పనిచేసినటువంటి అధికారులకు ఇవ్వాల్సిన నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాటం వల్ల సిద్ధించినటువంటి తెలంగాణ కృతజ్ఞతగా తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వసతులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కరెంటుకు సంబంధించినటువంటి కూడా కార్మికులకు ఏ విధంగా ఇస్తారో అధికారులకు కూడా ఆ విధంగా కరెంటు ఫెసిలిటీల వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి అట్లాంటి అనేకమైనవి తీసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటి నీరు గారిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని రోజులకు అసలు సింగరేణి
ఈ కాంగ్రెస్ పోయేటప్పుడు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి, కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదం కొద్ది ఇవాళ గౌరవ హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిండుగడతా ఉన్నారు. ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి 14 రోజులు ఇట్లయితే నిరాహార దీక్షలకు పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. నిన్న కూడా హరీష్ రావు గారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ కాడ వెళ్ళి అధికారులను నిరాహార దీక్షలో ఉన్న శిబిరాన్ని కలవడం జరిగింది, సంఘీభావం తెలియడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మీ యొక్క సమస్య పట్ల వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటూ ఉందో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పార్టీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కానీ కార్మికులు కానీ వాళ్ళ కార్మికులకు కూడా ఏదైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళకు అన్ఫిట్ చేసి కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనో అది కూడా 3 ఏళ్ల నుంచి మూలకు పడ్డది. ఇవాళ కార్మికులము అధికారులము అందరం కలిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ ఈ యొక్క సింగరేణి చేస్తున్న నష్టాన్ని కానీ కార్మికులు చేస్తున్న నష్టాన్ని అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి మైన్స్ అధికారులు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికమైనగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరు ఎంబడి ఉంటుందని చెప్పేసి, మీరు కూడా అందరు తెలంగాణలో భాగస్వామ్యమైనటువంటి ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా అభివృద్ధికి మీరు భాగస్వామ్యం ఉన్నవాళ్ళు కాబట్టి మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది. కాబట్టి మీకోసం మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది, పార్టీ మీద ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉన్నది. తప్పకుండా అందరం కలిసి దీన్ని మీరు రేపు ఇది అయిపోయిన ఈ లోపల మీ సమస్యల పరిష్కారం కాకపోతే మీరు తీసుకునే ఏ కార్యాచరణకైనా మేము కానీ మా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పురాణం ఏన భూతస్థరది దుష్కృతాని హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం అబ్జర్వర్ శ్రీ వేములపాటి అంజయ్ కుమార్ కి దరఖాస్తును అందజేసిన అనంతరం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది రెడ్డివారి జయరాం రెడ్డి
భారంగా కాకుండా ఇష్టపడి నేర్చుకుంటేనే మంచి ఫలితాలు సాధించవచ్చని పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులకు సూచించారు. కీర్లంపూడి మండలం వేలంక జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ముఖాముఖి నిర్వహించిన ఆయన జ్ఞాపక శక్తికి ఆసక్తే మూలమన్నారు. ర్యాంకుల కోసం ఒత్తిడి కాకుండా నాణ్యమైన ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలకు భయపడకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందరూ బాగా చదువుతున్నారు, కానీ ఒక ఎక్కువ తక్కువ ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అనేది ఎవరు చెప్తారు? ఇంటికెళ్ళక ఆడుకుంటున్నారు, ఆడుకోవడం తప్పేంటి? ఆడుకోకపోతే ఎలాగా? బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. ఎప్పుడు చదువుతూనే ఉండి చదవడం రాయడం అన్నది కూడా కాదు, కరెక్ట్ కాదు. ఓకే, చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పుడు చదవండి అంటారు. అసలు నేను చదవండి అని చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే బాగా చదువుకోండి, బాగా ఆడుకోండి. ఆటలు అంటే 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఊర్లోకి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్ ఆడుతున్నారు. సెల్ ఫోన్ ఆటల వల్ల మనకి ఏమొస్తుంది? ఐ ప్రాబ్లం వస్తుంది, తలనొప్పి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకి సమయం వృధా అవుద్ది. అవునా? మనకి శారీరకంగా చెమట పట్టేలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగిరి గంతులేసి చెమట పట్టేలా చెప్తాం. అప్పుడు ఏమొస్తుంది? ఆనందంతో పాటు చక్కటి ఆరోగ్యం వస్తుంది. బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. అసలు ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి బాగా చదువుతుంటే అన్నది ఎవరు చెప్తారు? ఆటల వల్ల అంటుంది. ఇంకా చెప్పాలి అమ్మా, సెల్ ఫోన్ వల్ల కొంచెం, ఇంకా డిసిప్లైన్, ఇంకా కరెక్ట్ పాయింట్ ఎవరు చెప్తారు? వాళ్ళకి పెన్ గిఫ్ట్. అందరూ బాగా చదువుతున్నారు, కానీ కొంచెం మందికి తక్కువ వస్తున్నాయి మార్కులు, కొంచెం మందికి ఎక్కువ వస్తున్నాయి. ఎవరు చెప్తారు? ఇంటికెళ్ళాక చదవట్లేదు. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివిన వాళ్ళకి కూడా తక్కువ మార్కులు వస్తున్నాయి. జ్ఞాపశక్తి తక్కువ ఉంటుందా? ఈ పాప పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే జ్ఞాపశక్తి తక్కువ ఉంటుందని. అవునా? నిజమేనా అది? అంటే బాగా చదివి ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి జ్ఞాపశక్తి ఎక్కువ ఉంది, తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువ ఉందని చెప్పేసి ఈ పాప చెప్పింది. ఇది కరెక్టేనా? ఎస్, కరెక్టేనా? ఓకే, అయితే నాకు ఒక డౌట్ అలానా? ఇప్పుడు మీరు అందరూ సినిమాలు చూస్తారా? ఈ మధ్య ఏం సినిమాలు చూశారు? అందరూ చూస్తారా? కొంచెం మంది చూసారు, కొంచెం మంది టీవీలో యాడ్స్, సాంగ్స్ ఇవన్నీ చూశారు. కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు సినిమా చూసుకుని వస్తాం కదా, సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ సినిమా ఎలా ఉందని చెప్పంటే సినిమా మర్చిపోయింది అసలు నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు అని ఎవరన్నా అంటారా? నేను చెప్పండి, మీరేం చెప్తారు? సినిమా అడిగితే మొత్తం సినిమా హాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా అయిపోయే వరకు కోసుకొచ్చినట్టు మొత్తం ఎడ్జినట్టు అన్ని చెప్తామా? అంటే నా డౌట్ ఏంటంటే సినిమా మనం మొత్తం అంతా స్టోరీ అంతా చెప్పేస్తున్నాం కదా, మరి మీరు ముందే కదా అన్నారు ఏమని? కొంచెం మంది గుర్తుండట్లేదు, కొంచెం మంది గుర్తుంటుందని చెప్పన్నారు. మరి అప్పుడు చదువు కూడా గుర్తుండాలి కదా. అంటే చదువు అన్నా గుర్తుండాలి, సినిమా అన్నా గుర్తుండకూడదు. చదువు గుర్తుండట్లేదు, ఈ ఎగ్జామ్ పేపర్ చూసేటప్పటికి మనం మర్చిపోతాం. సినిమా మొత్తం గుర్తుంటుంది. ఎందుకు చెప్పాలి? ఇంట్రెస్ట్. సినిమాని ఇష్టంగా చూస్తున్నాం, చదువుని కష్టంగా చదువుతున్నాం, అంతే తేడా. సినిమాని ఇష్టంగా చూస్తున్నాం. ఎంత ఇష్టంగా చూస్తున్నాం మనం? థియేటర్లోకి వెళ్ళాక టీచర్స్ గుర్తొస్తారా? మన కొడుకోళ్ళ అన్నం పెట్టే అమ్మ గుర్తొస్తుందా? అన్నయ్య గుర్తొస్తాడా? మన కోసం కష్టపడే నాన్న గుర్తొస్తాడా? గుర్తురాదు. సినిమాని మనం చాలా 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 ఇష్టంగా మనం సినిమా చూస్తున్నాం, అందుకని సినిమా బాగా గుర్తుంటుంది. చదువుని మనం కష్టంగా చదువుతున్నాం. చదువు కూడా ఇష్టంగా చదవాలి. చదువు అంటే
పిచ్చి, ప్రేమ, చదువు అంటే ప్రాణంగా ఉందా, అవునా? అంతలా మీరు చదివితే ప్రతి ఒక్కరు కూడా A+లోనే ఉంటారు. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు మీరు ఆలోచించండి, అవునా? మన నాన్నలు ఎంత కష్టపడతారు, కూలి పని, వ్యాపారం, చిన్న ఉద్యోగం, లేకపోతే ఇంకోటి అమ్మాయి ఎంత కష్టపడుతుంది, అవునా? మరి మిమ్మల్ని కూడా అసలు పనికి పంపించకుండా బడికి ఎందుకు పంపిస్తున్నారు? మీరు బాగుండాలి, వాళ్ళకలా కాకుండా మా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం రావాలి అనే కదా, అవునా కదా? సరే, మీరు అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. అందరూ కళ్ళు మూసుకుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు నిర్ణయం తీసుకోండి ఒకసారి. డాక్టరా, ఇంజనీరా, టీచరా, కలెక్టరా, లాయరా, పోలీసా, సైంటిస్టా, లేకపోతే ఒక మంచి ఆదర్శంగా మంచి సేంద్రియ విధానంలో, ప్రకృతి విధానంలో, రసాయనిక ఎరువులు లేకుండా వ్యవసాయం చేయడమా? మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎంత అద్భుతంగా మీరు 10th క్లాస్ మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి మీకు మంచి ఉద్యోగం వస్తే మీరు ఎంత హ్యాపీగా మీరు ఉద్యోగాలు చేస్తూ మీ తల్లిదండ్రులు చూసుకుంటూ మీ కుటుంబాలతో హాయిగా ఉంటారో మీరు ఊహించుకోండి. చక్కటి కారులో తిరుగుతూ, చక్కటి ఇంట్లో ఉంటూ మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటున్నట్టు ఊహించు. ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందమ్మా? ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంటుందని అనిపించిందా? మీకు మంచి టీచర్స్ ఉన్నారు, మీరు బాగా చదవండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది B గ్రేడ్ పిల్లల్ని A+ రమ్మంటలేదు. మనం పైకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎక్కగలమా? మెట్లు మించి ఒక్క మెట్టు ఎక్కుతాం, అవునా? మీకు కూడా అదే విధానం. మిమ్మల్ని జస్ట్ స్మాల్ ఇంప్రూవ్మెంట్. మీకు ఇప్పుడు దాకా ఎలా వచ్చాయో చూసుకోండి. ముందు జరిగిన పరీక్షల మీద 1-2 మార్కులు పెంచండి. ఇప్పుడు ఉదాహరణకి మ్యాథ్స్ మీకు ఒక 8 మార్కులు వచ్చాయి అనుకో, 1-2 మార్కులు పెంచండి, 9-10 మార్కులు. ఓకే, మీకు ఇంగ్లీష్ 30 మార్కులు వచ్చాయి అనుకో, 1-2 మార్కులు పెంచండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉండాలి. ఈ విధానం చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు 6th క్లాస్లో ఉన్న పిల్లలు నెక్స్ట్ వాళ్ళు 10th వచ్చేటప్పటికి అందరూ A+లే. టీవీలో వస్తుంది, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకి గ్రామంలో 70 మంది 10th క్లాస్ రాశారు. 70 మంది 10th క్లాస్ అని చెప్పేసి ఒక 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోనే ఒక చరిత్ర అవుద్ది మన స్కూల్. ఇది వాస్తవం. అవుతారా? కాబట్టి పిల్లలు చదువుని ఇష్టంగా చదవాలి. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వస్తున్న వాహనాన్ని ఆయిల్ అయిపోయి ప్రక్కన పెట్టుకుని ఉంటున్నటువంటి వాహనాన్ని చిలకలూరిపేట నుండి గుంటూరు వెళ్తున్న లారీ డివైడర్ పై నుండి వెళ్లి అటు సైడ్ ఉన్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొనడంతో వాహనంలో మంటలు రేగి అక్కడికక్కడే 4 పూర్తిగా తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ అరుంధతి సినిమాలో పశుపతిని ఎలా బంధించారో కేసీఆర్ ను కూడా అలానే ఫామ్ హౌస్ లో బంధించాం, ఇక బయటకు రానివ్వమంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురే. ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటికి రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు, గదే మొత్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టేట్